హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తిరుపతికి వెళ్ళేవారు అక్కడ శ్రీవారి దర్శనం కోసం ఎలా టోకెన్ తీసుకోవాలి, ఎలా చేసుకోవాలి, అక్కడ రూమ్స్ అనేవి ఎలా బుక్ చేసుకోవాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. మనకు వెళ్ళిన భక్తులు 4 విధాలుగా దర్శనం చేసుకోవచ్చు. ఒకటి ప్రత్యేక దర్శనం. దీంట్లో విఐపి కేటగిరీ, అక్కడ సేవ చేసిన వాళ్ళు, డొనేషన్ ఇచ్చిన వాళ్ళు వస్తారండి. ఇంకొకటి ఆన్లైన్ ద్వారా 300 టికెట్స్ని బుక్ చేసుకున్న వాళ్ళు. నెక్స్ట్ సర్వదర్శనం. ఇది కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది, ఎవరైనా ఇక్కడ నుంచి ఈజీగా దర్శనం చేసుకోవచ్చు. ఇంకొకటి ఎస్ఎస్డి టోకెన్ ద్వారా దర్శనం చేసుకోవడం. టోకెన్స్ ద్వారా దర్శనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ టోకెన్స్ 3 ప్లేసెస్లో అవైలబుల్గా ఉంటాయి. ఒకటి విష్ణు నివాసం, ఇది ఆపోజిట్ రైల్వే స్టేషన్కి ఉంటుందండి. ఇంకొకటి శ్రీనివాస కాంప్లెక్స్, ఇది ఆర్టీసీ బస్టాండ్కి ఆపోజిట్లో కనిపిస్తుంది. ఇంకొకటి భూదేవి కాంప్లెక్స్, ఇది అలిపిరి స్టెప్స్ దగ్గర ఉంటుందండి. ఈ 3 ప్లేస్ల నుంచి మనం టోకెన్స్ని తీసుకోవచ్చు. ఈ టోకెన్స్ అనేవి రాత్రి 9 నుంచి స్టార్ట్ అవుతాయి. 9 నుంచి స్టార్ట్ అయ్యి టోటల్గా 10,000 నుంచి 15,000 టోకెన్స్ ఇస్తారు. అవి కంప్లీట్ అయ్యే వరకు టికెట్స్ ఇస్తారు. మేమైతే ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉన్నామండి టోకెన్ కోసం. ఈ ప్లేసెస్లో కూడా క్యూ చాలానే ఉంటుందండి. చాలామంది టోకెన్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇది చూసారా ఎంత రష్ ఉందో. మేము ఆఫ్టర్ 9 o'clock వచ్చినా కూడా ఇంత రష్ ఉందండి. ఇక్కడ నుంచి మేము కూడా క్యూలో నిదానంగా వెళ్ళి ఆ టోకెన్ ప్లేస్కి చేరుకున్నాము. ఇక్కడ ఒక 10 కౌంటర్స్ పెట్టేశారండి టోకెన్స్ ఇవ్వడానికి. ఈ టోకెన్స్ కోసం ఆధార్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్. అది హార్డ్ కాపీ అయినా పర్వాలేదు, సాఫ్ట్ కాపీ అయినా పర్వాలేదు. టోకెన్స్లో టైమింగ్ మెన్షన్ చేసి ఇస్తారండి, దర్శనం ఏ టైంకి చేసుకోవాలన్నది. ఆ టైంకి మనం 1 hour ముందు అక్కడికి వెళ్తే సరిపోతుంది. ఆ టోకెన్ తీసుకొని మేము తిరుమల వెళ్ళడానికి బయలుదేరాము. ఇక్కడ టోల్ గేట్ వస్తుందండి. ఈ టోల్ గేట్ దగ్గర ఒక కార్ని చెక్ చేస్తారు. లగేజ్ అంతా బయటికి తీసి లగేజ్ చెక్ చేస్తారు. ప్లస్ కార్లో ఏ ప్లాస్టిక్ బాటిల్స్ ఇలాంటివి ఉండకూడదు. ప్లాస్టిక్ బాటిల్స్ 2 లేదా 3 అలో చేస్తారు. మిగిలినవన్నీ డస్ట్బిన్లో వేసి వెళ్ళిపోవాలి. తిరుమలకు వెళ్ళాక మనకు కావాల్సింది రూమ్ ఫెసిలిటీ. ఈ రూమ్స్ కోసం మనము సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలండి. అక్కడ నుంచి మాత్రమే బుక్ చేసుకోవాలి. ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర టైమింగ్ అనేది మార్నింగ్ 5 o'clock నుంచి 10 o'clock వరకు ఇస్తారండి. బుకింగ్ చేసుకున్న తర్వాత మన మొబైల్కి మెసేజ్ వస్తుందండి మనకు ఏ రూమ్ వచ్చిందనేది. బుకింగ్ చేసుకోవడానికి ఆధార్ కార్డ్ హార్డ్ కాపీ మస్ట్ అండ్ షుడ్ అండి. గా ఉన్న వాళ్ళకి, అన్మ్యారీడ్ పీపుల్స్కి రూమ్స్ అయితే ఇవ్వరండి. మాకైతే రూము అంజనాద్రి నగర్లో ఆపోజిట్ పోస్ట్ ఆఫీస్ దగ్గర వచ్చింది. ఇక్కడ బుకింగ్ చేసుకున్న తర్వాత వచ్చిన రూమ్స్ ఏవైనా సరే చాలా క్లీన్గా ఉంటాయండి. డస్ట్ లేకుండా మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు. ఏ రూమ్ వచ్చినా కూడా ఇలా 2 సింగిల్ కార్డ్స్ ఉంటాయండి. పిల్లోస్, బెడ్, నెక్స్ట్ బ్లాంకెట్స్, ఇవి ప్రతి రూమ్లో కూడా మస్ట్ అండ్ షుడ్గా ఇస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ప్రతి రూమ్కి కూడా గీజర్ అనేది ఉంటుంది హాట్ వాటర్ కోసం. ఎందుకంటే అక్కడ వెదర్ అనేది చాలా చల్లగా ఉంటుంది కాబట్టి. రూమ్ అయితే బాగానే ఉందండి. అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవడానికి లేదండి. మనం ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న తర్వాత మనకి ఏ రూమ్ అయితే అలాట్ అవుతుందో ఆ రూమ్కి మనం రావాల్సిందే. నెక్స్ట్ మనం బయట రూమ్స్ తీసుకోవాలన్నా కూడా ఎక్కడ అవైలబుల్గా ఉండవండి. ఓన్లీ సిఆర్ఓ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలి. ఇదండి, ఇలా ఉన్నాయి రూమ్స్ అన్నీ. ఇక్కడ దర్శనానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం అనేసి బయటికి వెళ్ళామండి. ఎక్కడి నుంచి ఎస్ఎస్డి టోకెన్స్ వాళ్ళకి క్యూ అనేది స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ సర్వదర్శనం అనేది ఎక్కడుంది, ఇవన్నీ కనుక్కుందామని వెళ్ళాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎస్ఎస్డి టోకెన్ ఉన్న వాళ్ళకు దర్శనం స్టార్ట్ అయ్యే ప్లేస్ అండి. దానికి ఇంకా కొంచెం దూరం వెళ్తే ఇలా సర్వదర్శనం క్యూ కూడా కనిపించిందండి. సర్వదర్శనం క్యూ చూసారా ఎంత రష్గా ఉందో చూడండి. ఇక్కడ సర్వదర్శనంలో వెళ్ళామంటే మినిమం మనకి 24 hours పడుతుందని చెప్పారు. అదే ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్న వాళ్ళకి 3 నుంచి 4 గంటల్లో దర్శనం అవుతుందని చెప్పారు. మనం రూమ్స్ నుంచి ఇలా క్యూ లైన్కి చేరడానికి, నెక్స్ట్ అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఎక్కడికైనా వెళ్ళాలంటే తిరుమలలో తిరిగే ఇలాంటి ఆరెంజ్ కలర్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఫ్రీగానే తీసుకెళ్తారు. మనం ఎక్కడ కావాలంటే అక్కడ దిగొచ్చు, అక్కడ కావాల్సినవి చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న విజిటింగ్ ప్లేస్ అనేది టెంపుల్కి వెళ్ళడానికి ముందే వస్తుందండి. ఇక్కడ నుంచి ఇటువంటి డార్మెటరీస్ కూడా చాలానే ఉన్నాయి. రూమ్స్ అనేవి దొరకని వాళ్ళకు ఈ డార్మెటరీస్లో ఈజీగా ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళడానికి అవైలబుల్గా ఉందండి.
టెంపుల్కి ఇంకా కొంచెం ముందుగానే ఇలా శ్రీహరి నామ సంకీర్తనం అనేసి ఉందండి. ఇక్కడ సంకీర్తనలు అయితే చాలా బాగా పాడుతున్నారు. మనము విని రిలాక్స్ అయ్యి మళ్ళీ ముందుకెళ్ళొచ్చు. ముందుకెళ్ళగానే మనకు మాడవీధులు అనేవి కనిపిస్తాయండి. మాడవీధులకు వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్లేస్ నుంచి కిందికి దిగామంటే అక్కడ మాడవీధులు అనేవి స్టార్ట్ అవుతాయండి. అక్కడ మాడవీధుల్లో వెళ్ళాలంటే చెప్పులు లేకుండానే వెళ్ళాలి. ఇక్కడ పక్కలోనే చాలా ఉన్నాయండి చెప్పుల స్టాండ్స్, అక్కడ పెట్టేసి ఇలా లోపలికి వెళ్ళాలి. ఇలా మాడవీధుల్లోకి వచ్చేసామంటే మనము దేవస్థానంలో ఉన్నాము అన్న ఫీలింగ్ అయితే కంప్లీట్గా వచ్చేస్తుందండి. అక్కడ చూసారా, ఇక్కడ ఉన్న జనము 24 hours ఇలానే ఉంటారండి. పొద్దున వెళ్ళినా రాత్రి వెళ్ళినా, రాత్రి 12, 1, 2 ఇలా ఈ టైంలో కూడా ఇలానే రష్ కనిపిస్తుందండి. భక్తులైతే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, అక్కడ అలసిపోయి నిద్రపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ కనిపిస్తున్న ప్లేస్ నుంచి మనకు వెంకటేశ్వర స్వామి వారి గోపురాలన్నీ కూడా కనిపిస్తాయండి. ఈ కనిపించే వైట్ గోపురం ఫస్ట్ గోపురం అండి. ఆ తర్వాత ఇంకొక గోపురం ఉంది. దాని తర్వాత ఉన్న ఇంకొక గోపురమే మనకు వెంకటేశ్వర స్వామి వారు ఉండేది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బంగారు గోపురంలోనేనండి వెంకటేశ్వర స్వామి వారు ఉన్నది. ఇక్కడ నుంచి ఈ కనిపించేవి దానికి ఎంట్రన్స్ మెయిన్ గోపురం. నైట్ టైంలో వీవింగ్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఎంతమంది ఫొటోస్ దిగుతున్నారో ఈ లొకేషన్ కోసము, అంతమంది రష్ కూడా ఉన్నారు. చూసారా నైట్ టైంలో ఎంత బాగా కనిపిస్తుందో టెంపుల్. నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చిందండి. నైట్ టైంలో ఇక్కడ టెంపుల్ దగ్గర ఇలా ఉండి చూడడం అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళలో చాలామంది టెంపుల్ నుంచి దర్శనం చేసుకుని బయటికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ వరాహస్వామి దర్శనానికి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అక్కడ నుంచి బయటికి వచ్చి అన్నం ప్రసాదం కోసం వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఇక్కడ జ్యోతులు అవి కూడా వెలిగిస్తున్నారు టెంపుల్స్ దగ్గర. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి వినిపించే ఆ గుడి గంటలు, పూజ చేసే మైక్స్ చాలా అంటే చాలా బాగుందండి. నెక్స్ట్ ఇక్కడ పడుకోవడానికి వచ్చిన భక్తులు రెస్ట్ తీసుకోవడానికి ఇలా రేక్ షెడ్స్ అవి కూడా కట్టి పెట్టారు. వర్షం వచ్చినా కూడా మనం ఇక్కడ ఉండొచ్చు కూడా. అక్కడ నుంచి చూసారా ఎంతమంది భక్తులు ఉన్నారో. మేము ఇక్కడ ఉన్న నేచర్ అంతా కంప్లీట్గా చూసుకుంటూ ఆ మాడవీధుల్లో తిరుగుతూ అక్కడ ఇంకా ఏవేవి ఉన్నాయని చూసుకుంటూ వెళ్తున్నామండి. ఇలా కొంచెం దూరం రాగానే మాడవీధుల్లో నుంచి ఆల్మోస్ట్ ఎండుకు వచ్చేసాము. ఈ ఎండుకు వచ్చినప్పుడు మాకు శ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం అనేసి కనిపించిందండి. అక్కడ అడిగితే ఇది మెయిన్ అన్నప్రసాద కేంద్రం అని చెప్పారు. అంటే తిరుమల దేవస్థానానికి సంబంధించిన మెయిన్ అన్నప్రసాద కేంద్రం ఇది ఒక్కటేనండి. నెక్స్ట్ అన్నప్రసాద కేంద్రాలు మనం బయట తిరిగేటప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. అక్కడ కనిపించేవన్నీ కూడా ఓన్లీ 1 dish ఇస్తారు. అది సాంబార్ రైస్ అయినా కావచ్చు, పొంగలైనా కావచ్చు. ఇంత దూరం రాలేము అని అనుకున్న వాళ్ళు అక్కడే అన్నప్రసాదం దొరుకుతుందండి. ఈ ప్లేస్కి అయితే 2 దారులు ఉన్నాయండి. ఇప్పుడు మేము చూపిస్తున్నది ఒక దారి అయితే, దానికి ఆపోజిట్లోనే మాడవీధుల్లో కాకుండా రోడ్డు నుంచి కూడా రావడానికి ఇంకొక దారి ఉందండి. అక్కడ నుంచి వచ్చి ఇలా మేము లోపలికి వెళ్తున్నాము. చాలామంది అయితే వస్తున్నారండి. ఈ బిల్డింగ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇలా చాలా రూమ్స్ ఉన్నాయి లోపల కూడా. అక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే వ్యూ కూడా చాలా బాగుందండి. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తిరుమల తిరుపతి ఎలా ఉంది, అక్కడ 7 కొండలు అనేవి ఎలా ఉన్నాయి, అక్కడ నుంచి దారి ఎలా ఉంది, స్వామివారి దగ్గర రావడానికి నడుచుకుంటూ రావడానికి దారి ఎలా ఉంది అన్నీ మొత్తం ఒక మ్యాప్ లాగా వేశారండి. ఈ మ్యాప్ చూడడానికైతే చాలా బాగుందండి. అక్కడ వెంకటేశ్వర స్వామి వారు మధ్యలో ఉన్నారు చూడండి. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. ప్లస్ అక్కడ మ్యాప్ కూడా ఎలా ఉంది ఏం లేదని చూడడానికి కూడా బాగుందండి. టోటల్గా మేము లోపలికి వచ్చి కూర్చున్నామండి. కూర్చుంటే ఇలా భోజనం వడ్డిస్తున్నారు. వచ్చిన అంతమందికి కూడా అట్టాకుల్లోనే వడ్డిస్తున్నారండి. ఆల్రెడీ ఒక 3 dishes అయితే వడ్డించి పెట్టారు. స్వీట్ పొంగలు, ఒక వెజిటబుల్ కర్రీ ప్లస్ ఒక చట్నీ పెట్టేశారండి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి భక్తులు కూర్చున్న తర్వాత అన్నం సాంబార్ వడ్డిస్తున్నారు.
భోజనం అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఎవ్వరూ వెయిట్ చేయకుండా కంటిన్యూస్గా అన్నం పెడుతూనే ఉన్నారండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు టైమింగ్స్ చూసుకోవడానికనేసి ఇలా బోర్డు మీద వేస్తూనే ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ టైమింగ్, లంచ్ టైమింగ్, బ్రేక్ ఎప్పుడు ఉంటుంది, ప్లస్ డిన్నర్ ఎప్పుడు ఉంటుంది అనేసి దీన్ని చూసుకొని కూడా మనం రావచ్చు. అక్కడ నుంచి భోజనం చేసుకొని ఇలా బయటికి వచ్చామండి. బయటకు వచ్చిన తర్వాత ఇలా టెంపుల్స్, రాధాకృష్ణస్వామి టెంపుల్స్, నెక్స్ట్ అక్కడే వరాహస్వామి దేవాలయం కూడా కనిపించిందండి. దానికోసం కూడా చాలానే రష్ ఉంది, కానీ ఈజీగా వెళ్ళొచ్చు. ఒక అర్ధ గంటలో మనం దర్శనం చేసుకోవచ్చు. ఇదండి నేను తిరుపతికి సంబంధించి తీసిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.